ఉపరాష్ట్రపతి విషయంలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి, కానీ నాకు అనిపిస్తోంది అయితే ఏంటంటే జ్యుడిషియరీతో ఫైట్ చేయడం మోడీకి మొదటి నుంచి ఇష్టం లేదు. జ్యుడిషియరీని మనం రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నామంటే చాలు వాళ్ళు నెగిటివ్గా వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వం మీద గతంలో అట్లాంటి ఇంపాక్టే చాలా దెబ్బతిన్నారు. కిరణ్ రిజిజు జ్యుడిషియరీతో ఓ రకంగా ఫైటే చేశాడు. ఏది కొలీజియం వ్యవస్థ లేకపోతే కొలీజియం వ్యవస్థలో తీసుకునే రిక్రూట్మెంట్ల మీదన, దాని మీద ఆగ్రహంతో కొన్ని తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినాయి. అయితే న్యాయపరంగానే తాము చేసామంటారు. ఇక్కడ వీళ్ళకి ఎదురు దెబ్బలే తగిలినాయి. ఇచ్చుకుంటే వాయినం పుచ్చుకుంటే వాయినం లాంటి వ్యవస్థ అయిపోయింది. అక్కడ రాజ్యాంగబద్ధంగా వ్యవస్థలు నడుస్తున్నాయంటే ఎవరి ఆలోచన వాళ్ళదే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ప్రతిపక్షాలు కరెక్ట్ అంటే, అదే ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందంటే ప్రతిపక్షాలు రాంగు పడుతుంటాయి. కాబట్టి దీని మీదన ఏది కరెక్ట్ ఏది కాదంటే మన మనసులో ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మాట్లాడడానికి అవకాశం లేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ జగదీప్ ధన్కర్ కూడా అంతే. ఇప్పుడు ఒక న్యాయమూర్తి విషయంలో ఒక రకంగా ఆలోచిస్తారు, ఇంకొక న్యాయమూర్తి విషయంలో ఇంకో రకంగా ఆలోచిస్తారు. యాదవ్ అనే న్యాయమూర్తి విషయంలో ఒక రకంగా ఆలోచించారు, అదే సందర్భంలో ఈ వర్మ వ్యవహారంలో ఇంకొక రకంగా ఆలోచించారు. అవి కూడా పక్కన పెడితే ప్రాక్టికల్గా మొన్న నడ్డా మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ అరుస్తున్నారు, మీరు అరిచేది వినపడదయ్యా, ఎందుకంటే మైకు ముందు నేను మాట్లాడుతున్నాను కాబట్టి నాదే రికార్డులోకి వెళ్తా కానీ మీది వెళ్ళదు అన్నాడు ఆయన, రాజ్యసభ పక్ష నాయకుడు. దానికి వీళ్ళు అంటే ఏంటి, బుల్డోజ్ చేస్తారా, మా వాయిస్లని నొక్కేస్తారా అన్నారు. దానికి జగదీప్ ధన్కర్ ఈ వివరణ చెప్పాలి, ఆయన అంటున్నది ఆ ఉద్దేశంతో. అది కాకుండా దీని మీద సాయంత్రం 4:30కి చర్చిద్దాంలే అన్నారు. అంటే నడ్డాని తప్పు చేశాడు అన్నట్టుగా చూపెట్టారు, దాని మీద ఏదో వివరణ ఇప్పించేటట్టుగా చూపెట్టారు. ఇది నచ్చలేదు. అందుకనే నడ్డా, కిరణ్ రిజిజు ఆ రోజున జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కూడా వెళ్ళలేదు. దాంతో తను చేసిన తప్పుతో అది భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందని రాజీనామా చేశారన్నదే ప్రధానంగా వినబడుతున్నమాట.